ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందముతో ఐశ్వర్యంతో చక్కగా మీరందరూ కూడా మంచి ఆరోగ్యముతో ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని మీరందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు మీరంతా కూడా ఆనందంతో ఉండి మంచి ఆరోగ్యాన్ని సాధించి మంచి వృద్ధిలోకి చెందాలి అని చెప్పే ఒక చిన్న ఉన్నతమైన ఒక సంతోషముతో ఎప్పుడు కూడా ఇల్లు కూడా సంతోషం ఉన్నట్లయితే లక్ష్మి కూడా స్థిర నివాసం అవుతుంది అంటారు. అందుకని మన ఇంట్లో ఎప్పుడు కూడా ఆనందంతో ఉంటే అమ్మవారు కూడా అరే ఇంట్లో ఆనందాలు విరవిల్లుతున్నాయి, నేను కూడా ఇంట్లో చేరాలని చెప్పేసి ఆనందంతో వస్తుందట. నేను చెప్పాను, ఇల్లంతా కూడా చక్కగా గోమయం ఆవు పేడతో అలికి చక్కగా మంచి ముగ్గులు వేసి మంచి అలంకరణతో 2 పూలు వేసి చక్కగా పెట్టినట్లయితే ఆ ఇల్లు ఆరోగ్యమయం అవుతుంది. ఆ ఆరోగ్యము చేత చాలా వరకు ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. మనం ఇంటికి మామిడి తోరణం కడతాం ఎందుకయ్యా, ఏ వ్యాపాకు ఏదో ఇంకోటి కట్టొచ్చు కదా. ప్రతి ఒక్క శుభస్కారానికి మామిడి ఆకు కడతాం. మామిడి ఆకు కొన్ని నెగటివ్ థింగ్స్ నుంచి తీసుకొని కొన్ని పాజిటివ్ థింగ్స్ మనకు అందిస్తుంది. అందుకే మామిడి ఆకు దానికి చూతపత్రం అని పేరు కూడా ఉంది. చూతపత్రం అంటే కొన్ని అవలక్షణాలు తొలగించి శుభాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి ఈ మామిడాకుకు చాలా విశేషమైన విశిష్టత ఉంది. అందుకని మీకు నేను చెప్పబోయేది ఏంటంటే, చాలా వరకు కూడా ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇళ్లలో మనీ ప్లాంట్ అని పెంచుతున్నారు. ఈ మనీ ప్లాంట్ వల్ల ఎలా ఈ మనీ ప్లాంట్ పెరుగుతుంది, కానీ కొంతమందికి చాలా వరకు అది పెరిగిన తర్వాత లేనిపోని సమస్యలు వస్తున్నాయి, అనారోగ్య సమస్యలు అవుతున్నాయి, పిల్లలు మంచి వృద్ధిలోకి లేరు ఏందా అని చెప్పేసి కొంతమంది తీసి పడేస్తుంటారు. అది ఏ దిక్కున పెంచితే మంచిది, ఏ దిక్కున ఉండాలి, దాని అంతా కూడా నీకు సుభిక్షంగా సువిస్తారంగా నేను చెబుతున్నాను. మీ అందరూ కూడా నా వీడియోను మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా వీక్షించి చక్కటి మంచి విషయాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని అవలంబించుకొని చక్కగా మంచి వృద్ధిలోకి మంచి చేతనాన్ని చేకూరాలని చెప్పేసి మీ అందరికీ ఆ సర్వేశ్వరుణ్ణి వేడుకుంటున్నాను. చాలా వరకు మనీ ప్లాంట్ అని చెప్పి ఒక మొక్క ఉంది. అది దానికి మట్టి అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, ఒక నీరు ఉంటే చాలు. ఆ నీటితోనే ఆ మొక్క చాలా వరకు ఎదుగుతుంది, చాలా వరకు వృద్ధి అవుతుంది. అలాంటి మొక్కను మన ఇంట్లో ఎక్కడ పెంచాలి, ఏ మూలలో పెంచితే మనకు ఐశ్వర్యం కలుగుతుంది, ఏ మూల వల్ల మనకు ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది అని చెప్పే ఒక చిన్న విషయం మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంట్లో మనం పెంచవలసినదల్లా వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ ఈ మొక్కను మనం పెంచాలి. ఇదేం పెద్ద కుండి పెట్టాలి, ఈ కుండిలోనే పెరగాలి, మట్టి పోయాలి అనే దానికి లేదు. కాస్త నీరు ఉంటే చాలు, ఆ నీటితోనే ఆ మొక్క పెరుగుతుంది. అది ఇంట బయట ఎండలో బతకగలుగుతుంది, నీడలో బతకగలుగుతుంది. అలాంటి 2 విషయాలున్న చాలా వరకు ఇది మొక్కే కదా, దీనివల్ల మనకేమన్నా వస్తాయంటారు, కానీ దానికి కొన్ని నెగటివ్ కారణాల వల్ల మనం చాలా ఇబ్బందులు పడతాం. నైరుతులు పెంచడం వల్ల లేనిపోని సమస్యలు అవుతాయి. యజమాని మంచి వృద్ధిలోకి ఉండదు, లేనిపోని సమస్యలతో ఉంటుంది. చాలా వరకు కూడా ఎక్కడ పడితే అక్కడ మనీ ప్లాంట్ ఉంటే మనకు డబ్బులు వస్తాయి. ఆ విషయం తెలియదు, ఎక్కడ ఉండాలన్నా ఏంటా అని తెలియదు. కానీ మనీ ప్లాంట్ ఉంటే మన ఇంట్లో చాలా వరకు అని చెప్పేసి ఎక్కడెక్కడ తీగలుగా అల్లిస్తుంటారు. అది చాలా తప్పు. దాన్ని మనము తెలుసుకొని ఒక మంచి ఉపయోగకరంగా మనం చేసినట్లయితే మంచి వృద్ధి చెందుతుంది. అలాంటిది మీకు తెలియజేస్తున్నా. ఆగ్నేయంలో అది కూడా ఎలాంటిది కాదు, ఎర్రటి వర్ణం గల ఒక సీసా కానీ ఎర్రటి వర్ణం ఉన్న ఒక ఒక కుండ కానీ మనం తీసుకొని దాంట్లో నీరు పోసి కాస్త పసుపు కుంకుమ, లక్ష్మీం క్షీర సముద్రరాజుని అమ్మవారు స్థిరమై ఉంటుంది. అందుకని కాస్త పసుపు కుంకుమ దాంట్లో వేసి ఆ మొక్కను మొదలు పెట్టినట్లయితే ఆ మొక్క కూడా చాలా మంది వేస్తుంటారు, కొన్ని కుండీల్లో వేసి తగిలిస్తుంటారు. అలా వేస్తే ఆ మొక్క ఎప్పుడు కూడా పైకి ఎదగాలి. ఎదిగినప్పుడే ఆ ఇంట్లో మంచి వృద్ధి ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ మొక్క మనీ ప్లాంట్ కిందికి పారినట్లయితే మన ధన వ్యయం అయిపోతుంది, ధనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మొక్క పైకి వెళుతూ పెరగాలి, కానీ కిందికి పారకూడదు.
అలాంటి మొక్కను ఎప్పుడు కూడా సవ్యంగా పైకి వెళ్ళాలి. అందుకని ఆ మొక్కను ఆ ఆగ్నేయంలో పెంచినట్లయితే ఎర్రటి వర్ణం ఉన్న ఒక కుండను తీసుకొని దాంట్లో చక్కగా మంచిగా అలంకారప్రయంగా దానికి 2 యాలకులు గాని 2 లవంగాలు గాని ఆ నీటిలో వేసి ఆ మనీ ప్లాంట్‌ను పెట్టి మనం పెట్టినట్లయితే వాటి వల్ల ఆ మనీ ప్లాంట్ దినదినాభివృద్ధి అయి యజమానికి మంచి వృద్ధిని కలిగిస్తుంది. మంచి ధనధాన్యాల్ని కలుగుతుంది. అయ్యా మొక్క వల్ల మనకేం డబ్బులు వస్తాయా అంటారు. కానీ దానివల్ల కొంతమంది మంచి వృద్ధిలో చెందిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మనీ ప్లాంట్ అనేది చాలా వరకు కూడా దాని పేరులోనే ఉంది. మనీ ప్లాంట్ డబ్బు గల చెట్టు అని అర్థం. అందుకని అలాంటి చెట్టును మనం పెంచడం వల్ల మనకు మంచి అభివృద్ధి ఉంటుంది. చాలా మంది అంటారు ఒక ఆగ్నేయంలోనే పెంచాలయ్యా, మాకు వాయువ్యంలో చాలా వరకు ఖాళీ ఉంది, అక్కడ మేము చాలా చక్కగా పెంచుకోండి. అక్కడనే కాదు, ఆగ్నేయమని కాదు, ఇది 2 వైపులా పెంచుకోవచ్చు. మీరు ఆగ్నేయంలో సందు ఉంది, చక్కగా పెంచుకోండి. ఆ వాయువ్యంలో స్థలం ఉంది, అక్కడ పెంచుకోండి చక్కగా. ఆ చెట్టు అనేది కిందికి వేలాపడదు, చక్కగా పైకి మంచిగా పురోగాభివృద్ధి మంచిగా ఆ ఇల్లంతా కూడా పారినట్లయితే అది చాలా వృద్ధి ఉంటుందని చెప్పేసి చాలా మంది శాస్త్రవేత్తలు, చాలా మంది పురాణాల్లో కానీ చాలా వరకు కూడా తెలుసుకొని ఈ విషయం చెప్పబడింది. అందుకని అంతే చెప్తారు చాలా వరకు, మనీ ప్లాంట్ వేసాం మా ఇంట్లో డబ్బులు వస్తున్నాయని కదా. కష్టపడాలి, కష్టపడకుండా డబ్బులు అనేది రాదు. చాలా మందికి డబ్బులు వస్తాయి కానీ అవి నిలబడవు. అలాంటి నిలబడడానికి మనం ఇలాంటి వృక్షాలు పెంచిన కొన్ని రెమెడీస్ చేసుకున్నా చాలా వరకు వృద్ధిలోకి వస్తావు. అందుకని మనసా వాచా కర్మణ చెప్పాను, ఎప్పుడైనా శ్రద్ధతో చేసేదే ఏ పనే కూడా ముందుకు వస్తుంది. అలాంటిది చేసినందువల్ల మనకు మంచి వృద్ధి జరుగుతుంది. ఈ మనీ ప్లాంట్ వల్ల చాలా వరకు కొన్ని దోషాలు నెరవేరుస్తాయి, మంచి విజయాభివృద్ధి జరుగుతుంది, మంచి సస్యశ్యామలమైన మనస్సు కలుగుతుంది. ఏ కార్యక్రమంలో కూడా ముందుకు వెళ్తారు, మంచి విజయాన్ని సాధిస్తారు, మంచి విజయ పదాన్ని ఆకర్షిస్తారు. అందుకని మనసా వాచ కర్మన ఎప్పుడైనా కూడా చక్కగా మనం చేసే పని యందు శ్రద్ధ వహించినట్లయితే చాలా సులువుగా ముందుకు వెళ్తారని చెప్పేసి నీకు వీడియో రూపంలో ఇది మీకు తెలియజేయడమంది. భక్తులందరూ కూడా మీరు చూసే వీక్షకులంతా కూడా చాలా ఆలోచించి చక్కగా మీరు చేసుకున్నట్లయితే మీ ఇంట్లో పురోగాభివృద్ధి ఉంటుంది, ధనధాన్యానికి లోటు ఉండదు, చక్కగా మంచి వృద్ధికి చెందుతారని చెప్పేసి చెప్పబడింది. ఈ మనీ ప్లాంటును నేను చెప్పిన దిక్కులలో పెంచుకోండి, మిగతా దిక్కులలో పెంచకండి. లేనిపోని సమస్యలతో మీరు ఇబ్బందులు పడతారు. ఈ 2 దిక్కులే ఈ వృక్షాన్ని పెంచవలసిన దిక్కులు. అందుకని మీరు ఎక్కడ మాత్రం ఉంచకూడదు అలాంటి మొక్కను. చక్కగా పొద్దున్నే చాలా మంది ఇంటి ముందు పెంచి చాలా అలంకారప్రియంగా వేస్తారు, అది చాలా తప్పు, వేయకూడదు. కానీ ఆ భాగంలో పెంచినట్లయితే ఆ చెట్టును కూడా మీరు చూస్తే చాలా విచిత్రంగా పెరుగుతుంది, మంచి చక్కటి రూపంతో ఆ మూలల్లో అది పెరుగుతుంది. అందుకని మీరు ఈ చెట్టుకు మంచి ఒక చెట్టు కూడా ఉంది, ఒక చెట్టుకు మనం దాన్ని అల్లించినట్లయితే పెద్ద పెద్ద ఆకులుగా తయారవుతుంది, దాని బలాన్నంతా కూడా లాగేస్తుంది. అందుకనే ఇంట్లో ఉన్న కొంత నెగటివ్ ఎనర్జీనంతా కూడా ఈ చెట్టు తీసుకొని మనకు మంచి శుభ మిశ్రమాలను ఇస్తుందని చెప్పేసి ఒక సంకేతం కూడా ఉంది. అందుకని ఈ కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా వీక్షించి చక్కటి శుభయోగాన్ని ఆనందించి మంచి మార్గంలో మీరందరూ వెళ్ళాలని చెప్పేసి ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడమైంది. హరి ఓం స్వస్తి.